అందరికీ నమస్కారం. విశ్లేషణాత్మక సంఘం మీతో ఉంది. సిస్టమ్ గురు మార్కెట్స్ కార్పొరేషన్లో సాధారణ డేటాతో ప్రారంభిద్దాం. అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు. మీరు సందేహాస్పద సంస్థ యొక్క అన్ని సూచికలను మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేయవచ్చు. ఇప్పుడు కంపెనీ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను చూద్దాం. పీసీబీ బ్యాంకార్ప్, టికర్ పీసీబీ. ఆ సమయంలో ప్రస్తుత సమాచారం ఆధారంగా సమీక్ష సృష్టించబడింది. మార్చి 21, 2025. వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ పీసీబీ బ్యాంకార్ప్ ఉపవర్గానికి చెందినది. బ్యాంక్ క్లాసిక్ 248 కంపెనీలు అంచనాలో పాల్గొంటాయి. ఇది చాలా ప్రతినిధి. మేము వీడియో చివరిలో ఆర్డర్ పట్టికను చూస్తాము. అధ్యయనంలో ఉన్న కంపెనీకి మొత్తం ఫలితం 10 పాయింట్లలో 7. ఉపవర్గం యొక్క సగటు ఫలితం 1.3 పాయింట్లు. మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్లో సాధారణంగా స్టాక్ మార్కెట్ మొత్తం సగటు స్కోర్ 1.9 పాయింట్లు అని మీరు చూడవచ్చు. కోసం 7 పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా పీసీబీ బ్యాంకార్ప్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం. పీసీబీ బ్యాంకార్ప్ మరియు ఉపవిభాగం కంపెనీలు. మేము గత 12 నెలల స్టాక్లను చూస్తున్నాము. పీసీబీ బ్యాంకార్ప్ 22.5% మార్పును చూపించింది. 22.6% ఉపవర్గంలో ధర డైనమిక్స్కు వ్యతిరేకంగా. ఇది స్పష్టంగా దేనిని సూచించదు, కానీ ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవడం అవసరం. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ పీసీబీ బ్యాంకార్ప్ విలువ 27 బిలియన్లు. $1,211 బిలియన్ల ఉపవర్గ మార్కెట్ క్యాపిటలైజేషన్తో పీసీబీ బ్యాంకార్ప్ 0.022% వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని అతి చిన్న కంపెనీలలో ఒకటి. కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ 29 బిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ $999 బిలియన్లు. పీసీబీ బ్యాంకార్ప్ 0.029% వాటాను కలిగి ఉంది. మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము. ఆక్రమించిన వాటా. పీసీబీ బ్యాంకార్ప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో 0.022%. బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ 0.029%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటాలో 32% పెరుగుదల. మార్కెట్ యొక్క కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ మంచిది 1 పాయింట్. విశ్లేషించబడిన సంస్థ యొక్క రుణ బాధ్యతలు 0.026 బిలియన్లు. బుక్ క్యాపిటలైజేషన్కు రుణం మూలధనంలో 9%. కంపెనీ అప్పులపై ఫలితం చాలా బాగుంది 2 పాయింట్లు. కంపెనీ స్టాక్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి 10.9. 13.2 ఉపవర్గంలో సగటుతో. ఇది ఉపవర్గం కంటే 17% తక్కువ. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ స్టాక్ ధరను లాభాల సూచికలకు అంచనా వేయడం మంచిది 1 పాయింట్. గత 12 నెలల లాభం $25 మిలియన్లు. తదుపరి 12 నెలలకు అంచనా వేసిన ఆదాయాలు తాత్కాలికంగా $31 మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి. ఇప్పుడు కంటే 25.7% ఎక్కువ. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చి అంచనా వేసిన భవిష్యత్ లాభాల సూచికల అంచనా మంచిది 0.5 పాయింట్లు. కంపెనీ ధర నుండి రాబడి బ్యాలెన్స్ 1.4. ఉపవర్గంలో సగటు 1.5. ఇది ఉపవర్గం కంటే 7% తక్కువ. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఆదాయ సూచికకు మార్కెట్ విలువ అంచనా మంచిది 0.5 పాయింట్లు. గత 12 నెలల ఆదాయం $190 మిలియన్లు. తదుపరి 12 నెలల ఫార్వార్డ్ రాబడి $240 మిలియన్లుగా అంచనా వేయబడింది.
ప్రస్తుతం కంటే 26% ఎక్కువ. సబ్ కేటగిరీ కంపెనీల పనితీరుతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల పనితీరు అంచనా. మంచిది 0.5 పాయింట్లు. అమ్మకాల మార్జిన్ 13%, ఉపవర్గానికి సగటు 11.6%. ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 1.4%. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అమ్మకాల మార్జిన్ల అంచనా. మంచిది 0.5 పాయింట్లు. ఉపవర్గంలోని సిబ్బంది సంఖ్య ప్రకారం కంపెనీ వాటా 0.02%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 10% తక్కువ. మరియు ఇది కంపెనీ ప్రస్తుత మార్కెట్ విలువ మధ్య వ్యత్యాసాన్ని ప్రతిబింబిస్తుంది. పీసీబీ బ్యాంకార్ప్ బహుశా రీవాల్యుయేషన్ వైపు. కంపెనీ ఉద్యోగికి మూలధనం మొత్తం $1,048,000 మరియు ఉపవర్గానికి $924,000. ఉపవర్గం సగటు మరియు సంస్థ యొక్క సూచికల మధ్య వ్యత్యాసం 13.4%. ఉపవర్గ కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మూలధనం మొత్తం అంచనా. సహించదగినది 0 పాయింట్లు. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం మొత్తం $96,100. $69,900 ఉపవర్గానికి సగటుతో. మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 38%. ఉపవర్గ కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కొక్క కంపెనీ ఉద్యోగికి లాభం అంచనా. మంచిది 0.5 పాయింట్లు. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి అమ్మకాల పరిమాణం $741,000. ఉపవర్గంలో $601,000. ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 23%. ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే కంపెనీ ఉద్యోగికి ఆదాయం అంచనా. మంచిది 0.5 పాయింట్లు. విక్రయ లావాదేవీల పరిమాణం 0.3%, ఉపవర్గానికి సగటు 1.9%. ఇది చిన్న స్క్వీజ్ యొక్క వాల్యుయేషన్. సూచిక RSI 14 కంపెనీకి 46% స్థాయిని చూపుతుంది. పీసీబీ బ్యాంకార్ప్ ఉపవర్గంలో ఈ స్థాయి 52%. సంభావ్యంగా ఉపవర్గం యొక్క షేర్లు కంపెనీ షేర్ల మాదిరిగానే విలువను కలిగి ఉంటాయి. పీసీబీ బ్యాంకార్ప్ కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు $18.89. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు $22.51. ప్రస్తుత ధర మరియు ఏకాభిప్రాయ సూచన మధ్య వ్యత్యాసం సుమారు 19%. ఆర్డర్ టేబుల్ని చూద్దాం. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది. ఆర్డర్ టేబుల్ సమాచారం మరియు సూచన మూల్యాంకన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది. గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్. కంపెనీ సెక్యూరిటీల విశ్లేషణ ఫలితంగా పీసీబీ బ్యాంకార్ప్ సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది. $18.88 ధర వద్ద కొనుగోలు వ్యాపారాన్ని తెరవండి. కంపెనీ చాలా ఎక్కువ వాల్యుయేషన్ని కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది. సంస్థ అంచనా పద్ధతిని ఉపయోగించి అంచనా వేయబడింది. అకిమ్ ఇండెక్స్ లాభం 20.52 వద్ద సెట్ చేయబడింది. స్టాప్ లాస్ 17.24 వద్ద సెట్ చేయబడింది. ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే, ఈ సందర్భంలో ఏప్రిల్ 20, 2025న ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది. లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున. టిక్కర్ WASH కౌంటర్ బ్యాలెన్సింగ్ అమ్మకపు వాణిజ్యం. బ్యాలెన్సింగ్ లావాదేవీకి సంబంధించిన వీడియో ఛానెల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది. ఆర్డర్లలో ఒకదానిని మూసివేసే సందర్భంలో ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ మరొక ఆర్డర్ వాస్తవ ధర వద్ద మూసివేయబడింది.
ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్. మీరందరూ నిజంగా ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రేక్షకులు.